హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం వాన వెలిసి వెలుగుపరుచుకోవడంతో అంతా శిశిర పద్మలను వెతకడానికి వెళ్లారు. ఆ క్రమంలో రంగా బసవలను పాతిపెట్టిన చోటుకు వెళ్లాలని చూసిన రంగయ్యకు బావి దగ్గర దృశ్యం కనిపించి మనసు చలించగా అతడు కేకలు వేయడంతో అంతా అక్కడికి చేరుకున్నారు. రాత్రి పడిన భారీ వర్షం కారణంగా ఆ నీటితో బావి నిండిపోయింది. బావి అంచున నేలపై స్పృహ లేకుండా శిశిర కనిపించగా బావి అంచుకు కేవలం 2 అడుగుల దిగువన ఉన్న నీటిపై తేలుతూ కనిపించింది పద్మ. కాదు కాదు, ఆమె జీవం లేని శరీరం. ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల ఉబ్బిపోయి పైకి తేలుతోంది. రంగయ్య శిశిర దగ్గరకు వెళ్ళగా కొందరు బావి నుండి పద్మ దేహాన్ని బయటకు తీశారు. పద్మ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోగా ధనుంజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్పృహలేని శిశిరను చూసిన అతని గుండె బరువెక్కింది. శిశిర కూడా తనకు లేదేమో అన్న ఊహకు నీరుగారిపోగా శిశిరను ఒడిలోకి తీసుకున్న రంగయ్య శ్వాస పరిశీలించి, అయ్యా, అమ్మాయిగారికి ఊపిరి అందుతోంది అని చెప్పగా ధనుంజయ్కు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది. వెంటనే శిశిరను తీసుకొని ఆస్పత్రికి వెళ్ళగా ఊరిలో జరగవలసిన పనుల గురించి ప్రకాశం చూసుకున్నాడు. శిశిర దొరికిందన్న వార్త తెలుసుకున్న వసుంధర కూడా ఆసుపత్రికి చేరుకొని బిడ్డ పరిస్థితి చూసి బాధపడింది. అలా గతం ముగిసింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ రోజు తనకు కేవలం స్పృహ రావడానికే 4 రోజులు పట్టింది. అప్పటికే పద్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తను షాక్ వల్ల మాట్లాడలేక పద్మ గురించి కాగితంపై రాసి తన తండ్రికి ఇచ్చింది. బావి గట్టు దగ్గర గడ్డిలో గిరిధర్ బంగారు గొలుసు దొరకడంతో అతనికి తప్పించుకునే అవకాశం లేకుండా అంకుల్ వాళ్ళు పద్మ చివరి కోరిక నెరవేరేలా చేశారు. అప్పుడు కూడా వాళ్ల పిన్ని తనను వదల్లేదు. గిరిధర్ పద్మ ప్రేమించుకుంటున్నారని, అందుకు శిశిర రాయబారం వహించినట్లు కథలల్లింది. కాని రంగా బసవల గురించి జరిగిన సంఘటన వల్లే శిశిర పొలం వెళ్ళిందని అందరికీ తెలియడంతో ఆమెకు బాగా గడ్డి పెట్టారు. ఆ సమయంలో శిశిర పూర్తిగా కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. కాని అందులో నెల కూడా తిరగకముందే శిశిర వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయని, రంగా బసవలు చనిపోవడానికి ఆమె కారణమని, నిన్ను గారం చేసి చెడగొట్టాను, నీకు క్రమశిక్షణ అవసరం అంటూ చెప్పి అంకుల్ తనను బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. అప్పుడు వచ్చిన దూరం రోజురోజుకి పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఎంత దూరం అంటే తనకున్న ఫోబియా గురించి కూడా వారికి తెలియనంతలా. ఒక్కసారిగా ఇంటికి, అమ్మానాన్నలకు దూరమై ఆ సమయంలో శిశిర నరకం చూసింది. బాధగా వివరించింది ఉమా. ఆ విషాదగాథ విన్న కిషోర్కు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీర్ఘంగా నిట్టూర్చి శిశిరను చూస్తూ, ఇకపై నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది సిస్టర్. అందుకోసం వాడికి ఎదురు తిరగడానికి కూడా నేను వెనకాడను మనసులోనే ప్రమాణం చేశాడు. ఉమా కల్పించుకొని, ఆ సంఘటన నుండే శిశిరకు ఆస్ట్రాఫోబియా మొదలైంది. మొదట్లో చాలా ఇబ్బంది పడింది. స్కూల్లో ఈ విషయం తెలిసి కొంతమంది తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. అప్పుడే తను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని నిర్ణయించుకొని దాచేసింది. థెరపీ ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని తెలిసింది. చాలాసార్లు రకరకాల థెరపీలు ప్రయత్నించింది. కానీ ఆ ట్రామా నుండి బయటకు రాలేకపోయింది. చేసేది లేక వర్షం వచ్చినప్పుడు గదిలోనే సౌండ్ ప్రూఫ్ హెడ్ఫోన్స్ వాడుతూ నిద్రపోతుంది. ఆ సమయంలో నిద్రే ఆమెకు ఒక పెద్ద వరం. కిటికీ నుండి బయటకు చూస్తూ చెప్పింది. కిషోర్ కూడా అలా కిటికీ దగ్గరకు వెళ్ళగా, నాకు ఒక సాయం కావాలి, చేస్తావా అని అడిగింది ఉమా. కిషోర్ ఏంటన్నట్లు చూస్తుంటే, శిశిర ఇప్పటికే వాడుతున్న హెడ్ఫోన్స్ విరిగిపోయింది. ప్రస్తుతం ఆన్లైన్లో కూడా స్టాక్ లేదు. నేను మోడల్ వివరాలు పంపిస్తాను. ఏమనుకోకుండా నాకు ఆ హెడ్ఫోన్స్ తెచ్చిస్తావా? ఈ ఉరుములు, వర్షం శబ్దం వినపడినంత వరకు తనకు స్పృహ రావడం ఆలస్యం అవుతూనే ఉంటుంది అని అడిగింది ఉమా. సరే, నాకు వివరాలు పంపించు అన్నాడు కిషోర్. సరిగ్గా అప్పుడే ఓ మెరుపు మెరవగా కంగారుగా శిశిర దగ్గరకు వెళ్లి శిశిర చెవులు మూసేసింది ఉమా.
ఆ మరుక్షణమే పెద్ద ఉరుము ఉరమగా శిశిర దేహం కంపించి ఉరుము ఆగగానే సాధారణ స్థితికి వచ్చింది. ఆమె పరిస్థితి చూసి లోలోపలే దిగులు పడ్డాడు కిషోర్. ఉమ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ మొహమాటంగా సారీ, ఉదయం కోపంలో కొట్టేశాను అని క్షమాపణ అడిగేసరికి షాకింగ్గా ఆమె వంక చూశాడు. ఆవేశంలో చేశానని ఒప్పుకుంటూ క్షమించమనడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ ఆమెపై గౌరవాన్ని పెంచగా ఇట్స్ ఓకే. అసలు సిస్టర్, మా వాడికి సౌమ్య గురించి, ఆమె చేస్తున్న పనుల గురించి ముందే చెప్పి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా. దొరికిందిలే అవకాశమని ఎప్పుడో తనని దారి తప్పించేవాడు కదా అని అడిగాడు. మీకు తనపై ఇంత కోపం ఉందని మాకేం తెలుసు? దాని నాటకాలు చూసి మీ దగ్గర ఒకలా, మా దగ్గర ఒకలా నటిస్తుంది అనుకున్నాం. అందులోనూ వసంత్ గారికి రాజేంద్రవర్మ గారు గురువు అని తెలిసింది. వాళ్ళ బంధం పాడు చేయడం ఇష్టం లేక సుశిర ఆ విషయం చెప్పలేదు. అయినా దాని చుట్టూ మనుషులను పెట్టి దాని గురించి తెలుసుకున్న మనిషి ఇది తెలుసుకోకుండా ఉంటారా? లేక నిన్న కాక మొన్న వచ్చిన మనిషి మాటలు నమ్మి ఎప్పటినుంచో తెలిసిన మనిషిని అనుమానిస్తారా? అంది ఉమ. ఆమె చెప్పింది కూడా నిజమే కావడంతో నిట్టూర్చి, సరే సిస్టర్ని చూసుకో, నేను వెళ్ళి ఆ హెడ్ ఫోన్ సంగతి చూస్తా. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్. అలా తలుపు వేస్తున్న క్రమంలో అక్కడున్న వసంతును చూసి కంగారు పడ్డాడు. గోడకు నిలబడి ఉగ్రంగా చూస్తూ ఆలోచిస్తూ కనిపించాడు వసంత్. అతడు అంతా వినేశాడని అర్థం చేసుకున్న కిషోర్, ఆవేశపడకురా, ఇంత చేశాం, ఇంకొంత సమయం ఎదురు చూస్తే అన్నీ సెట్ చేయొచ్చు. తన విషయంగా నువ్వు నీ భావాలను నియంత్రించుకోలేకపోతున్నావని మాకు తెలుసు. కానీ అలా చేయడం వల్ల మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. నేను వెళుతున్నా, ఇక నువ్వు చూసుకో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే గగన్ తన ట్యాబ్ తీసుకొని అక్కడికి వచ్చాడు. అతడు ఇవ్వకముందే అతని చేతి నుండి ట్యాబ్ అందుకున్న వసంత్ దాన్ని తెరిచి గగన్ రికార్డ్ చేసిన విలేకరి హత్య వీడియోను తెరిచాడు. అక్కడే కూర్చొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు గగన్ కల్పించుకుని, నేను దీన్ని చాలాసార్లు చూశానురా, నాకు ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్పాడు. అయినా వినని వసంత్ చూపు వేట సమయంలో రాబందు చూపులా పదునుగా మారింది. వీడియోలోని ప్రతి కదలికను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అలా 2 సార్లు పరిశీలించాక ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉంటే, చెప్పాను కదరా దీనివల్ల ఉపయోగం లేదని అని విసుక్కున్నాడు గగన్. కొంతసేపటికి ఏదో నిర్ణయించుకున్న వసంత్ ట్యాబ్ అందుకొని బయటకు నడవగా, ఎక్కడికి అంటూ వెంట వెళ్ళాడు గగన్. గగన్ బైక్ తాళాలు తీసుకుంటూ, నువ్వు వెళ్ళి శిశిర పాత కేఫ్ గురించి కనుక్కో. ఏం చేస్తావో నాకు తెలీదు. సౌమ్య అక్కడ చేసిన ప్రతి వెధవ పనికి నాకు సాక్ష్యాలు కావాలి. శిశిరకి రహస్యంగా ఆసుపత్రిలో సెక్యూరిటీ ఏర్పాటు చెయ్యి చెప్పి వేగంగా దూసుకుపోయాడు. నిట్టూర్చి, వీడికి ఏదో పట్టింది మనసులో అనుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు గగన్. వెళ్లే ముందు శిశిర సంరక్షణ కోసం తమ మనుషులను మఫ్తీలో కాపలా ఉంచి వెళ్ళాడు. మనో గ్రూప్ ఆఫీస్లో పనిచేస్తున్న సౌమ్య తన క్యాబిన్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. తన ప్రణాళికలో భాగంగా ప్రేమ నివాసం దగ్గర, స్మార్ట్ వర్క్ గ్రూప్ దగ్గర తన మనుషులను పెట్టింది. ఒకే సమయంలో సోఫీని, ఛాయను బయటకు పిలిపించి కిడ్నాప్ చేసి సాక్ష్యాలు లేకుండా వారి కథ ముగించాలనుకుంది. ఆ విధంగా తను దొరకను అనుకుంది. ఆ ప్రణాళికలో భాగంగా వారికి ఫోన్ చేయబోతే ఇద్దరూ ఫోన్ తీయడం లేదు. అసలు స్విచ్ ఆఫ్ అనొస్తోంది. దాంతో ఆమెకు కంగారు మొదలైంది. యాదృచ్ఛికం అయితే ఎవరో ఒకరు ఫోన్ ఎత్తరు, కానీ ఇద్దరూ ఎత్తకపోవడం ఏంటి? అసలు ప్రేమ నివాసంలో ఏం జరుగుతోంది? వసంత్ శిశిరల మధ్య గొడవ జరిగి శిశిరను ఆసుపత్రిలో చేర్చారని తెలిసింది. ఆ తరువాత ఇంతవరకు ఒక్క వార్త కూడా రాలేదు. ఏదో తప్పు జరిగింది అనుకుంటూ నిషాకు ఫోన్ చేసింది. విషయం చెప్పి త్వరగా కనుక్కోమంటూ కాల్ కట్ చేయగా, చూస్తే నీకు టైం దగ్గర పడినట్లుంది సౌమ్య. ఆ రోజు కోసమేగా నేను ఎదురుచూస్తోంది. అది చూడడానికైనా నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తాను. నీ పొగరు, గర్వాలకి అంతమే శిశిర. అందుకేగా నేను నీతో చేతులు కలిపింది. వక్రంగా నవ్వుకుంది.
వెంటనే ఎవరికో ఫోన్ కలిపి అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తగానే హాయ్ అముదా, ఎలా ఉన్నావ్ అంటూ మాటలు కలిపింది. మాటల సందున ఇంతకీ నీ స్నేహితురాలు ఎలా ఉంది? అదే ఆ రోజు రోడ్డుపై ఎవరో ఏడిపిస్తుంటే సాయం చేశాం కదా అని అడిగింది. అందుకు అముద తను ఛ! ఆ రోజు తర్వాత పారిస్ వెళ్ళాను నిషా. ఇవాళే వచ్చాను. అసలు ఆ విషయమే మర్చిపోయాను. కనీసం వసంత్‌కి కూడా చెప్పలేదు. అయినా నీకు ఇంత అకస్మాత్తుగా తనెందుకు గుర్తుకొచ్చింది? అని అడగగా, నేను ఇందాక హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ తనలాంటి అమ్మాయినే చూశాను. తనో కాదో తెలియదు. అందుకే అడగాలనిపించింది అంటూ సౌమ్య ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి వివరాలు చెప్పింది నిషా. అలాగా? అయ్యో! నేను చూస్తాను. తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసిన అముద తన కారు తాళాలు చేతపుచ్చుకొని గది నుండి బయటకు వెళ్ళింది. వర్మ మ్యాన్షన్‌లోని తన గదిలో దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు రాజేంద్రవర్మ. ఎవరో తలుపు కొట్టగా ఎవరు అని అడిగాడు. సీఈఓ వసంత్ గారు మీతో మాట్లాడాలని క్రింద ఎదురుచూస్తూ ఉన్నారు సార్ అని అసిస్టెంట్ చెప్పగా క్షణం పాటు ఆలోచించి ఇక్కడికి తీసుకురా అన్నాడు వర్మ. అలా కొద్ది నిమిషాల్లోనే వసంత్ అతడి ముందర నిలబడగా కూర్చోమంటూ సోఫా చూపించాడు. వర్మ వాడిపోయిన ముఖం చూసిన వసంత్ ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నారా అని అడగడంతో మౌనంగా తలదించుకున్నాడు వర్మ. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కష్టంగా ఉంటాయి. అలా అని ఆ నిర్ణయాలు తీసుకోకపోతే మరిన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది అంటూ తను తీసుకువచ్చిన ట్యాబ్‌ను వర్మ ముందు పెట్టి విలేకరి హత్య వీడియో ప్లే చేశాడు. తాను చూపించాలనుకున్నది చూపించిన వసంత్, మీ మనవరాల మీద కోపంతో ఉన్నవాణ్ణైతే ఈ వీడియో సోషల్ మీడియాకే లీక్ చేసేవాడిని. అలా చేస్తే నష్టపోయేది ఎవరో నాకు బాగా తెలుసు. మీ మీద గౌరవం ఉన్నవాణ్ణి కాబట్టే మీ వరకు వచ్చాను. ఇక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మీ ఇష్టం. మీ మీద ఉన్న నమ్మకంతో మౌనంగా వెళుతున్నా. చెప్పాలనుకున్నది చెప్పి వెనుతిరిగాడు వసంత్. ఆగు వసంత్ అన్న రాజేంద్రవర్మ అసిస్టెంట్‌ను పిలిచి మన కంపెనీ సీక్రెట్ సెక్యూరిటీ ఎవరెవరు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అన్నది వాళ్ళ వెహికల్ ట్రాక్ చేసి నాకు 5 నిమిషాల్లో వివరాలివ్వు అని చెప్పగా సూటిగా వర్మ వంక చూశాడు వసంత్. వర్మ లేచి నిలబడుతూ 23 ఏళ్ల క్రితం నేను చేసిన ఓ తప్పు ఈ రోజున ఇంతటి సమస్యలు తెచ్చిపెడుతుందని నేను ఊహించలేదు వసంత్. 23 ఏళ్ల నా గుండెల్లోని భారం నీకు చెప్పి దించుకోవాలని ఉంది. నీరసంగా చెప్పగా అతనిని చూస్తూ నిలబడ్డాడు వసంత్. రాజేంద్రవర్మ చెప్పడం పూర్తి చేయగా మౌనంగా ఉండిపోయాడు వసంత్. నా మీద కోపంగా లేదా? నన్ను చూస్తే జాలేస్తోందా అని వర్మ అడగగా, మీరు ఇటువంటి పని చెయ్యగలరని నేను ఊహించలేదు. అలా అని మిమ్మల్ని తప్పు పట్టలేను స్థిరంగా చెప్పాడు వసంత్. వర్మ ఇంకా ఏదో చెప్పబోయేంతలో అసిస్టెంట్ సెక్యూరిటీ వివరాలతో అక్కడికి చేరుకున్నాడు. ఒక్క సౌమ్య మేడం సెక్యూరిటీ టీం తప్ప మిగతా వారంతా వారికి ఇచ్చిన పనులు చేస్తూ ఉన్నారు సార్. సౌమ్య మేడంకి తెలియకుండా ఆవిడ రక్షణ కోసం ఏర్పాటు చేసిన టీం మాత్రమే. మేడం మనో గ్రూప్‌లో ఉంటే సగం టీం స్మార్ట్ వర్క్ గ్రూప్ బయట, సగం టీం సీఈఓ వసంత్ గారి ఇంటి దగ్గరలో ఉన్నారు. ఎందుకో కనుక్కోమంటారా అని అడిగాడు. వద్దన్నట్లు చెయ్యి చూపించిన రాజేంద్రవర్మ వాళ్లను అలర్ట్ చేసినట్లు అవుతుంది. ఈ విషయం బయటకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఇకపై సౌమ్యకు కొత్త టీంని ఏర్పాటు చేయండి. వాళ్ళు తనను ఫాలో అవుతున్నట్లు సౌమ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు స్థిరంగా చెప్పాడు. సరే అంటూ అసిస్టెంట్ వెళ్ళిపోగా, నీ మీద నాకు నమ్మకం ఉంది వసంత్. నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను నిన్నే సమర్థిస్తాను. వెళ్ళిరా అంటూ వసంత్ భుజం తట్టి చెప్పాడు వర్మ. అతడి చర్యలకు వసంత్ కళ్ళల్లో నీళ్లు తిరగగా వర్మ చెయ్యి పట్టుకొని నమ్మకంగా కళ్ళు ఆర్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆసుపత్రి రిసెప్షన్లో శిశిర గురించి విచారించిన అముద నేరుగా శిశిర ఉన్న వార్డుకు వెళ్ళింది. అప్పటికే అక్కడున్న కిషోర్ని చూసి శిశిరకు ఏదో జరిగిందని రూఢీ చేసుకొని, శిశిరకు ఏమైంది అని కంగారుగా ప్రశ్నించింది. ఆమెను చూసి షాక్ అవుతూ తడబడిన కిషోర్,
అసలు మీరేంటిక్కడ అని అడుగుతుంటే అతన్ని తోసుకుంటూ శిశిర ఉన్న గదిలోకి వెళ్ళింది అముద. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది? అముద తనకు తెలియకుండానే సౌమ్యకు సాయం చేయబోతుందా? రాజేంద్రవర్మ సౌమ్య విషయంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అతడు వసంతకు చెప్పిన రహస్యం ఏంటి? హత్య వీడియోలో వసంతకు దొరికిన క్లూ ఏంటి? సౌమ్య పూర్తిగా ఇరుక్కోనుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.